ఎలా అనిపిస్తుంది కోవైట్ నీకు? ఓకే, పర్లా. వర్క్ ఎలా ఉంది? కొత్తగా వచ్చావు కదా. గాలి అయితే విపరీతంగా వేస్తాయి ఈ చలికాలం. ఈ గాలి వేసినప్పుడు ఈ కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. వచ్చేసి ఎక్కువ వర్షం కనబడిందంటే లీక్ అయిపోతాయి. ఓన్లీ ఇదంతా పైన తుర్బాల అంటారు ఇక్కడ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ అయితే అబ్దుల్లి ఎడారికి వచ్చాము. ఇక్కడ ఎడారిలో ఈ చలికాలం వస్తే కోవిటలు ఎక్కువ కైమాలు అయ్యేస్తారు కదా, అందరికీ తెలిసిన విషయమే. ఆ కైమాలు చూపించడానికి మీకు వచ్చాను. ఇక్కడ కనిపిస్తుంది చూసారు, ఇది కైమా గుడారాలు అంటారు మన తెలుగులో. ఇక్కడ గుడారాలు వేసుకొని క్యాంపింగ్ కింద వీళ్ళు ఉంటారు కోవిటలు. ఈ చలికాలం వాయిస్ ఎలా వస్తుందో తెలియదు కానీ ఇక్కడ గాలి అయితే కొంచెం ఎక్కువగా ఉంది. అడ్జస్ట్ అవ్వండి వాయిస్ ఎలా వస్తుందో. ఇప్పుడైతే మనం కైమాల గురించి చూపిస్తాం మీకు క్లియర్గా. ఎలా ఉంటుంది లోపల ఏంటి, వీళ్ళు ఎలాగ రెడీ చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో రెడీ చేస్తూ ఉంటారు. ఇవి వెనకాల కనిపిస్తుంది కదా. ఇప్పుడు లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తా, అది కూడా మీకు. ఇప్పుడైతే గుడారం లోపలికి వచ్చిన, గుడారం లోపల అయితే ఈ విధంగా ఉంటుంది సిట్టింగ్ మొత్తం. వాళ్ళు కూర్చోవడానికి కుర్చీలు టైప్లో వేసుకున్నారు కనిపిస్తుంది కదా. ఆ మధ్యలో వచ్చేసి మంట వేసుకోవడానికి అంటే పొయ్యి టైపు, దాంట్లో కింద మీకు అది కూడా చూపిస్తా క్లియర్గా. అక్కడ మంట వేసుకొని చలి కాగుతూ ఉంటారు ఈ చలికాలం కోవైట్ వాళ్ళు ఎక్కువగా. ఏంటంటే చలికాలమే పర్మనెంట్గా ఉంటాయి ఇవి. చలికాలం వెళ్ళిపోయినాక మళ్ళీ పీకేసి తీసుకెళ్ళిపోతారు ఎక్కడికక్కడ. ఓన్లీ ఫిట్టింగ్ చేస్తారు ఈ చలికాలం వచ్చేటప్పటికి. గుడారంలో చాలా వెచ్చగా ఉంటుంది. ఇప్పుడు నేను బయట నుండి లోపలికి వచ్చిన తర్వాత వెచ్చగా ఉంది ఇక్కడ, ఎందుకంటే బయట చలి ఎక్కువగా ఉంటుంది. కైమాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి, భలే వెచ్చగా చలిమంటలు కాసుకుంటే. ఇక్కడ చాయ్ గావా తాగుతారు, కాఫీ టీలు కోవైట్ వాళ్ళు ఎక్కువగా. ఇక్కడ నుండి చాలా పెద్దగా ఉంది ఇది, లెంత్ పెద్ద కైమా అంటారు దీన్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేమో ఇక్కడ కోవైట్ వాళ్ళు చలిమంట కాగడానికి ఇదంతా. ఇవి వచ్చేసి పుల్లలు కూడా కోవైట్లో కొనుక్కుంటారు. ఆల్రెడీ నా పాత వీడియోలో చెప్పాను నేను. ఈ స్టాండ్లు వచ్చేసేమో చాయ్ గావా కాఫీ టీలు పెట్టుకొని కింద మరిగించడానికి ఇనుముతో చేస్తారు, అది అంటారు ఇనుముని ఇక్కడ. ఇది వచ్చేసి ఒక తావులా అంటారు, మంట వేసుకునేది ఇది. ఇదంతా కోవైట్ వాళ్ళు ఇక్కడ కూర్చొని పార్టీలు అయ్యి జరిగినప్పుడు శుక్రవారం లీవ్ ఉంటుంది పబ్లిక్ హాలిడేలకి, శుక్రవారం శనివారం. అప్పుడు ఇలాంటి ఎడార్లకు వచ్చి వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ కూర్చొని మంచి చెడ్డ మాట్లాడుకొని కాఫీ టీలు తాగుతూ ఉంటారు ఈ కైమాల్లో. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. బాగుంటుంది, వెచ్చగా ఉంటుంది ఈ కైమాలో. వీళ్ళైతే బాగా సెట్ చేశారు. ఇవన్నీ భలే ఉన్నాయి కదా చూడడానికి, బాగా సెట్ చేసుకున్నారు. మొత్తం అన్ని కొత్తవి తెప్పించి బాగా నీట్గా పెట్టుకున్నారు. ఇది కింద ఉన్నవి జూలియా అంటారు. ఈ మ్యాట్లు ఎక్కువగా వాడతారు కోవైట్లో కింద. ఇది కింద అంత ఇసుక కాబట్టి కింద మ్యాట్ వేసి దానిపైన ఇలాంటి డిజైన్ మ్యాట్లు అవి వేస్తూ ఉంటారు వీళ్ళు కోవైట్ వాళ్ళు. గాలి అయితే విపరీతంగా వేస్తాయి ఈ చలికాలం. ఈ గాలి వేసినప్పుడు ఈ కూలిపోయే ప్రమాదం కూడా ఉంది, ఎందుకంటే ఇది వచ్చేసి అయితే మీకు ఐరన్ పెడతారు, వీళ్ళైతే కర్రయి పెట్టినారు. ఎక్కువ గాలి వేస్తే ఏమవుతుంది అంటే ఇవి పడిపోతాయి, ఆగలేక పడిపోతూ ఉంటాయి. మీకు బయట కూడా చూపిస్తాయి ఎలాగ టెంట్, మన టిప్ టాప్ టెంట్లు ఉంటాయి కదా ఇంటికాడ, ఈ సామియానా చేసేవాళ్ళు అలాగే ఉంటాయి. కానీ ఇవి బరువు ఎక్కువ, చాలా అంటే చాలా బరువు ఉంటుంది. ఇది క్లాత్ వచ్చేసి చాలా దళసరికి కూడా ఉంటుంది, వెచ్చగా ఉండాలి కాబట్టి. ఇవి ఎక్కువ సౌదీలో కొనుక్కుంటారు ఇవన్నీ కొనుక్కొని కోవైట్కి తెచ్చుకుంటారు. సౌదీలో అంటే క్వాలిటీ బాగుంటుందని కోవైట్ వాళ్ళు ఎక్కువ సౌదీ నుండి తెప్పించుకుంటారు ఈ కైమా సెట్లు అన్నీ. ఇక్కడ సపరేట్గా వీళ్ళకి కరెంటు ఒక్కొక్కరు జనరేటర్ల మీద వాడుతూ ఉంటారు ఈ కైమాల్లో. ప్రజెంట్ అయితే వీళ్ళు కరెంటు వేరే దుక్కు నుండి తీసుకున్నారు. అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ పక్కన ఎడారుల్లో, వాళ్ళ దగ్గర కరెంట్ ఉంటే వీళ్ళు తీసుకొని కరెంట్ బోర్డు కూడా ఉంది. పైన లైట్లు కూడా వెలుగుతున్నాయి చూడండి మీరు, పైన లైట్లు కూడా వెలుగుతున్నాయి చూసినారా, లైట్లు సెక్షన్. ఇది అయితే కరెంట్తో నడుస్తున్నాయి ఇప్పుడు లైట్లు అయితే ప్రజెంట్. ఒక్కొక్కరు అయితే జనరేటర్ పెట్టించుకొని జనరేటర్ ద్వారా కరెంట్ సప్లై చేసుకుంటారు వీళ్ళు. ఈ అన్న పేరు వచ్చేసి సీను. అన్న ఎక్కడి నుండి మీరు? కాకినాడ అన్నది పాపం కొత్తగా వచ్చాడు. మేము తెలుగులు ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ అందరూ మసరి వాళ్ళు వేరే దేశాల వాళ్ళు వచ్చి పని చేసుకొని ఫ్రెండ్షిప్ చేస్తాం కదా మనం. వచ్చేసి ఎక్కువ వర్షం కనబడిందంటే లీక్ అయిపోతాయి. ఓన్లీ ఇదంతా పైన తుర్బాల అంటారు ఇక్కడ. ఇదేంటంటే వర్షానికి ఆగదు, వర్షానికి ఆగాలంటే వీళ్ళు పైన మళ్ళీ ఇంకో బరకం వేస్తారు పైన.
అలాగ ప్లాస్టిక్ టైప్లో. ఇప్పుడైతే ప్రజెంట్ వర్షాలు లేవు కాబట్టి ఈ సంవత్సరం అంతగా కోవిడ్లో వర్షాలు లేవు కాబట్టి నార్మల్గా వదిలేశారు. ఇది ఏంటంటే కైమలు ఒక్కొక్కరు ఒక టైప్లో ఉంటాయి. ఇది నేను చూపించేది వచ్చి అసలు ఈ చలికాలం ఒకటే ఫిట్టింగ్ చేసి మళ్ళీ ఎండాకాలం వచ్చేటప్పటికి ఇవన్నీ తీసేసి మళ్ళీ చలికాలం వచ్చేటప్పటికి స్టార్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఓకేనా, ఓన్లీ చలికాలమే ఉంటాయి కైమాలు అన్నవి. ఉత్తి రోజుల్లో అయితే మీకు ఎక్కడ కనబడవు కోవైట్లో, ఓన్లీ చలికాలం అయితేనే వేసుకుంటాయి. ఎలా అనిపిస్తుంది కోవైట్ నీకు? ఓకే పర్లా. వర్క్ ఎలా ఉంది? కొత్తగా వచ్చావు కదా, వర్క్ కూడా ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. మీ మేడం మంచిదా? ఎలా ఉంటారు ఏంటి? కోయిట్ వాళ్ళు చలికాలం వేసుకుంటే కైమలు చూసారు కదా. చలికాలం వస్తే ఈ కైమలకి తీసుకొచ్చి మనుషులకి వర్కర్స్ కూడా వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎడార్లు ఈ కైమల్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ఇసుకలో ఏముంటాయో ఎవరికి ఏమీ తెలియదు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారని ఆశిస్తున్నాను. అలాగే వెళ్లే ముందు మీ సుతిమెత్తని చేతులతో ఒక కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. జై హింద్.